నమస్తే పటాస్ న్యూస్ కి స్వాగతం. చలో మరి అడి పటాస్ న్యూస్ షేర్ చేసుకుందాం. హెడ్లైన్స్ అయితే ఒకసారి చూద్దాం. ఇన్నొద్దులొక లెక్క ఇప్పుడొక లెక్క, ఉగ్రవాదులను ఈడ్చేదే లేదన్నాడు సారు. మంటలు లేపిన ఈటల ముచ్చట్లు, మస్తు గరం అయితుర్రు షే పార్టీలు. ఎండాకాలంలో వానలు పరేషాన్, 5 దినాలు గట్టిగున్నాయట. అందగత్తలకు హైదరాబాద్ గాజులు భలే ఇగ్రం చేసిర్రు మనోళ్ళు. ఆశ పెంచుతున్నది బంగారం, జర్రా అగ్గువైంది ఈ సోమారం. అభిమానులకు షాక్ ఇచ్చిండు కింగ్ కోహ్లీ, టెస్ట్ మ్యాచ్లకు రామ్ రామ్ చెప్పిండు. వారం దినాల సంధి వాళ్ళేం చేస్తారో మనోళ్ళు ఏం చేస్తారో ఎప్పుడేమవుతుందోనని అందరూ యుద్ధం ముచ్చట్లే మాట్లాడుకున్నారు. పాలి దేశం పాకిస్తాన్కు మనకు లడాయి గట్టినే నడిచింది. ఆఖరికి మనోళ్ళతోని కొట్లాడలేక పాకిస్తాన్ వాళ్ళు వెనకకి తగ్గిర్రు, కూర్చొని మాట్లాడుకుందామని పిలిచిర్రు. అట్లా ఇక 2 దిక్కులోళ్ళు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకున్నారట. మరి ఇక ఏమేం ముచ్చట్లు నడిచినాయి, ఏం కథ ఒక్కసారి చూసేద్దాం పారే. ఉత్తపుణ్యానికి మా తెరువుకు రాకుండ్రి, తానులు తినకుండ్రి. ఓపిక పట్టినన్ని దినాలు పట్టినాము. ఇప్పుడు అట్లా కాదు, మీరొక్క గుండు వేలిస్తే మేము 100 గుండ్లు వేలిస్తాం అన్నట్టే చెప్పిండ్రట పాకిస్తాన్ వాళ్ళకు. మంచిగుంటే మాయంత మంచోళ్ళే లేరు, చిలికి కయ్యం తీస్తే మాయంత సిడగత్తోళ్ళే లేరు అన్నట్టే ధమ్కీలు ఇచ్చిండ్రట. 2 దేశాల ఆర్మీ ఆఫీసర్లు మాట ముచ్చట చేసుకున్నారు. మళ్ళా ఒక్క తూటా కూడా పాకిస్తాన్కేంచి భారతదేశం దిక్కు రావద్దని చెప్పిండ్రట. ఇక అది అట్లుంటే అంతకు ముందే మన ఆర్మీ పెద్ద సార్లు 4 ఊకొని మాట ముచ్చట్లు చేసిండ్రు. పాకిస్తాన్ వాళ్ళ మీద ఎట్టెట్ల దాడులు చేసిండ్రు, ఎక్కడెక్కడ బాంబులు వేసిండ్రు అనే ముచ్చట్లు అన్ని చెప్పుకొచ్చిండ్రు. పాకిస్తాన్ వాళ్ళు ఎన్ని తీర్ల హమ్లా చేసినా వాళ్ళ పప్పులు అసలే ఉడకలేదన్నట్టు చెప్పిండ్రు సార్లు. ఇంకో దిక్కు ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలతసారి మైకుల ముంగటికి వచ్చిండు ప్రధానమంత్రి మోదీ సారు. దేశంలో ఉన్న పబ్లిక్ అందరికి సందేశం ఇచ్చిండు. ऑपरेशन सिंदूर के लक्ष्यों की प्राप्ति के लिए असीम शौर्य का प्रदर्शन किया। मैं उनकी वीरता को, उनके साहस को, उनके पराक्रम को आज समर्पित करता हूं हमारे देश की हर माता को। बीते 2.5-3 दशकों से खुलेआम पाकिस्तान में घूम रहे थे, जो भारत के खिलाफ साजिशें करते, उन्हें भारत ने एक झटके में खत्म कर दिया। మన దేశం జోలికి ఎవళ్ళొచ్చినా ఇడిచేది లేదు. ఇన్నొద్దులొక లెక్క ఇప్పటి సందొక లెక్క అన్నట్టే మాట్లాడిండు పెద్ద సారు. ఉత్తపుణ్యానికి పబ్లిక్ పానాలు తీసే ఉగ్రవాదులను ఇడిచేదే లేదన్నట్టు గట్టిగానే గరమైండు. పాకిస్తాన్ వాళ్ళు మన మీద ఎన్ని తీర్ల బాంబులు వేసినా అన్నిటినీ గాల్లె పిట్టలను కాల్చి పారేసినట్టు కాల్చి పారేసిండ్రు మన ఆర్మీ జవాన్లు. అందుకే మెచ్చుకున్నాడు సారు. అంతేకాదు, ఇక్కడితోనే ఒడిసింది కథ అనుకోవద్దు. పాలి దేశంలో ఉన్న ఉగ్రవాదులందరినీ కథం పట్టించేదాకా నిద్రపోయేదే లేదన్నట్టు మాట్లాడిండు ప్రధానమంత్రి. కాశ్మీర్ విషయంలో కూడా వెనకకు తగ్గేదే లేదన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. ఏమైనా కూటికి గతి లేని పాకిస్తానోడు శాతగానోడు. ఇంకో 2 దెబ్బలు కొడితే మూలకు పడతాడు. అయితే కొట్లాట చేయబట్టి, తుపాకుల మూత చేయబట్టి ఇటు మన దిక్కు బార్డర్లో ఉన్న 4 రాష్ట్రాల పబ్లిక్ కూడా మస్తు తిప్పల పడ్డరు. వాళ్ళ గోస ఎవరికి చెప్పుకోవాలి? ఇవన్నీ ఆలోచనలు చేసిండ్రు కావచ్చు సెంటర్ సర్కార్ వాళ్ళు అనుకుంటారు ఇప్పుడు చాలా మంది. ఏమైనా ఈ కాన్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు ఒక్క తూటా వేలిస్తే మనోళ్ళు 100 తూటాలు ఎక్కువ పెడతాం, ఇది ఆఖరి పైసలా అని చెప్పేసిండ్రు. ఇక వాళ్ళ సావు వాళ్ళ చేతులలోనే ఉన్నది. మరి వెనకట లీడర్లకు ఇప్పటి లీడర్లకు మస్తు ఫరక్ ఉన్నది. పాత లీడర్ సభలు ఏమన్నా ముచ్చట చెప్పాలంటే మాటకు నడమ 10-20 సెకండ్లు ఆలోచన చేసి మాట్లాడేటోళ్ళు. అబ్బా ఇంకెప్పుడు మాట్లాడతాడో ఏమో, జప మాట్లాడవచ్చు కదా అని ముంగడ కూర్చున్న వాళ్ళకు కోపం వచ్చేది. మస్తు ఆచి తూచి మాట్లాడేటోళ్ళు. కానీ ఇప్పటి లీడర్లు అట్లా కాదు, మాటలతోనే మాట పెడుతుర్రు. ఇక చూడుర్రు ఎట్లయితున్నదో లడాయి. ఆగో ఓ దిక్కు చెయ్యి పార్టీలు, ఇంకో దిక్కు పువ్వు పార్టీలు. 2 దిక్కులకు లొల్లి గట్టిగానే అయ్యింది. నడమ పోలీసోళ్ళు గిట లేకపోయింటేనా ఇరుగమరగా దాచుకునేటోళ్లే కావచ్చు. సీఎం సారును పట్టుకొని ఎంపీ ఈటెల ఎట్టబడితే అట్లా మాట్లాడిండని చెయ్యి పార్టీలకు గట్టిగానే కోపం వచ్చింది. ముఖ్యమంత్రి అనే మర్యాద కూడా లేదా అని బయ్యన లేచిండ్రు. మైకుల ముంగట్టుకొచ్చి ఈటెల సారును మంచిగానే ఆరుసుకుంటారు. బీజేపీలో ప్రెసిడెంట్ పదవి దక్కట్లేదని
ఆ ఆక్రోశాన్ని అంతా మిగతా వేల మీద కక్కే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. జనరల్గా ఈటెల రాజేందర్ గారు నాకు గౌరవం, కొత్త పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడే అలవాటున్న వ్యక్తిగా నేను గౌరవిస్తాను. కానీ నిన్న ఇవాళ ఆయన మాట్లాడుతున్న భాష, వాడుతున్న భాష, ఆ దిగజారుడుతనం దేని వల్లనో అర్థమవుతలేదు. యూత్ కాంగ్రెస్ లీడర్లు అయితే ఈటెల సారి ఇంటికాడ పంచాది మోపు చేయనికే చూసిండ్రు. అయితే ముచ్చట తెలుసుకున్న పువ్వు పార్టీ వాళ్ళు మా లీడర్ ఇంటి మీదకే పోతారా అని వాళ్ళు కూడా బండ్లు వేసుకొని లడాయికి పోయిండ్రు. లొల్లి పెద్దగా అయ్యేటట్టున్నదని ముందుగానే ఎటోళ్ళనట్టు బండి ఎక్కించిండ్రు పోలీసు వాళ్ళు. ఇంకో దిక్కు అధికారం చేతులు ఉన్నదని చెప్పి ఇట్లా ఎగసి పార్టీ వాళ్ళ ఇండ్ల మీదకి కొట్లాటకు పోతారా అన్నట్టు గరం అవుతుండ్రు పువ్వు పార్టీ వాళ్ళు. ఏ ప్రజా సమస్య ఉన్నా ఖచ్చితంగా స్పందిస్తాం, ప్రభుత్వ తప్పులుంటే విమర్శిస్తాం, ప్రశ్నిస్తూనే ఉంటాం. కానీ వీటిని తప్పుపట్టే విధంగా తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలోని పెద్దలు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలోని నాయకులు బజారు రౌడీల్లాగా ప్రవర్తిస్తున్న తీరుని సభ్య సమాజం మొత్తం ఖండించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే చెయ్యి పార్టీ దిక్కుకేంచి ఆయితారం మాపటీలు మైకుల ముంగటికొచ్చిన జగ్గన్న ఈటెల సారును పొరక సాపించిండు. తిట్టుకునే పోటీలు పెట్టుకుందామా చెప్పుర్రే అన్నట్టు పిలిచిండు. ఎందుకు ఫీల్ అవుతున్నావు ఈటెల రాజేందర్? నువ్వు ఎందుకు ఫీల్ అవుతున్నావు? నేను కౌన్సిలర్ ఉన్నప్పుడు నువ్వు ఇంకా రోడ్డు మీదకే రాలేదు, ఇది చదువుకుంటున్నావు. నీకెంత అంత అవసరమా నీకేమన్నా? నువ్వు కౌంటర్లో మమ్మల్ని కాంగ్రెస్ వాళ్ళని తట్టుకోలేవు ఈటెల రాజేందర్. నువ్వు ఒక్క పదం వాడితే మేము 10 పదాలు వాడతాము. నువ్వు ఒక్క తిట్లు తిడితే 100 తిట్లు తిడతాము. అటు కారు పార్టీ వాళ్ళు కూడా సందు దొరికితే చాలు సర్కారు వాళ్ళ మీద బాణాలు వేస్తుండ్రు, మాటల తూటాలు పేలుస్తున్నారు. లీడర్లు మైకుల ముంగటికి వచ్చిండ్రు అంటే చాలు ముచ్చట్లు ఏటేటు తిరిగి ఎద్దెలుస్తలేదు. గెట్టు పంచాదులు పెట్టుకున్న పాలోళ్ళ తీరుగా వెనక ముంగటి ఏం చూసుకోకుండా ఆడిపోసుకుంటారు. ఎలక్షన్లు లేవు, ఏం లేవు, మరిగా ఇప్పుడే గీ రీతిన దుబ్బెత్తి పోసుకుంటే అసలు టైంలో ఇంకెంత ఎత్తెత్తి పోసుకుంటారో ఏమో అనుకుంటారు ఇప్పుడు పబ్లిక్. పొద్దుగాల 9 గంటలకే పానం గాయ అవుతున్నది. పెంక మీద చింతగింజలు వేయించినట్టే అవుతున్నది. గంతగానం కొడుతున్నాడు ఎండదేవుడు. కానీ చేసే డ్యూటీ ఊకే చేయక తాపకోసారి లీవులు పెడుతున్నాడు. నడుమంత్రాన మాయమవుతున్నాడు. ఎండదేవుడు లీవులు ఉన్నాడు కదా అని వానదేవుడు డ్యూటీకి ఎక్కుతుండు. ఎట్లనో ఏమో గిట్లయితే ఇద్దరు కలిసి మనలాగం పట్టిస్తుర్రు. ఇక చూడుర్రి మళ్ళేమో అవుతున్నదట గడబిడ. ఎండ యమ దంచుతాంది ఎట్లరా దేవుడా అనుకుంటున్న యాలల్లా డమడమ వానలు పడుతున్నాయి. అరే చెడగొట్టు వానలతోనే అంత ఆగమాగం అవుతున్నది కదా అనుకునే యాళ్ళకే మళ్ళా ఎండ సురుకులు పెడుతున్నది. ఎండదేవుడు వానదేవుడు షిఫ్టుల డ్యూటీ చేస్తున్నట్టే ఉన్నది అంత చూస్తుంటే. ఇక ఇప్పుడు ముచ్చటేంటిదంటే వచ్చే 5 దినాలు తెలంగాణలో వానలు గట్టిగానే ఉన్నాయట. గర్మీ 1-2 డిగ్రీలు తక్కువ అవుతుందా అంటున్నారు. ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగుల వానలు దాబాయించున్నాయట. పబ్లిక్ అంతా పైలంగా ఉండాలి అని చెప్తున్నారు వాతావరణం ఆఫీసర్లు. అటు ఏపీలో కూడా 3 దినాలు వానలు ఉన్నాయని చెప్తున్నారు. అన్నిటికీ మించి ఇప్పటికే ఎండాకాలం వానలతోని రైతన్నల పరిస్థితి ఎత్తి ఏట్ల పాడేసినట్టే అయ్యింది. మళ్ళా ఇప్పుడు వానలు వనగండ్ల అంటుండేటాలకు మస్తు బెంగటిల్లుతున్నారు అన్నదాతలు. కానీ ఉరిమిన మోగులు కురవక మానుతుందా? దాని పని అది చేసుకుంటూ పోతుంది. అన్నిటికీ మించి 50 నుంచి 60 కిలోమీటర్ల రువడితోని గాలులు వీస్తాయి అంటున్నారు. అందరికంటే ఎక్కువ మామిడి రైతులు ఇంగింత ఎక్కువనే పైలంగా ఉండాలి అంటున్నారు. ఇగిదిట్లుంటే పనికిరాని వానలతోనే పెద్ద పరిశాన్ అవుతున్నదంటే కొట్టినప్పుడు ఎండలు కూడా ఎగబడి కొడుతున్నాయి. మనుషుల పానాలు తీసేటట్టు కొడుతున్నాయి. దినం ఎండ దెబ్బకు 2 రాష్ట్రాలలో యాన్నో ఓ కాడ పానాలు గాలిలో కలుస్తున్నాయి. పాలు పంచుకున్నట్టు ఎండా వాన ఒకటి తప్పితే ఒకటి అంత గత్తర లేపుతున్నాయి. మనుషులు గాడి తప్పినట్టే కాలాలు కూడా గాడి తప్పుతున్నాయి. మరిగా ఏమవుతుందో ఏం పాడో అనుకుంటారు అందరూ. చేతికి అందొచ్చిన కొడుకు పానం పోతే అయ్యవ్వల శోకం చిన్నగుండది. దుఃఖం గుండెలకెంచి తన్నుకొస్తుంది. ఎంత మంది వచ్చి ఊకుంచినా దుఃఖం ఆగదు. కొడుకు యాదల పడితే గుండెలు పిండేసినట్టు అవుతుంది. నీళ్లు తాగబోయినా బువ్వ తినబోయినా కాలం చేసిన కొడుకే గుర్తొస్తాడు. ఆగో అసొంటి దుఃఖమే ఇప్పుడు వీరజ్ జవాన్ అమ్మ నాయనలకు వచ్చింది. కడుపుల దుఃఖాన్ని ఆపలేము, కండ్లకెంచి కారేటి కన్నీళ్ల దారాలకు కట్టలేయలేము. దేశం కోసం కొడుకు పానాలు ఇచ్చిండని దేశం అంతా జేజేలు కొడుతున్నారు. గాని కన్న కొడుకు కాలం చేసిండనేటి ముచ్చట తెలిసి వీర జవాను మురళి నాయకుల అమ్మ నాయనల శోకం చిన్నగా లేదు. ఆగ చూడోలి ఎంతమంది వచ్చి ఓదాల్సినా దుఃఖం ఆగక ఎట్ట దుఃఖటిల్తున్నారో పాపం.
ఏపీ మంత్రి సవితా మేడం మందలిచ్చొద్దానికి పోయింది. వాళ్ళ దుఃఖాన్ని చూసి మంత్రి మేడం కూడా కన్నీళ్లు పెట్టుకున్నది. ఆగా చూడు వాళ్ళ గోడు చూస్తుంటే మీకు కూడా కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి కదా, చూసేటి మనకే గిట్టుంటే పాపం వాళ్ళకెట్టుంటది చెప్పులిగా. కొడుకు పోయిన దుఃఖంలో 4 వద్దుల సంది కడుపు నిండా తిన్నది లేదు, కంటి నిండా కునుకు తీసింది లేదు. పాపం ఎంతమంది వచ్చి ఓదాల్సినా బుక్కెడు బువ్వ కూడా తింటలేరట. అందుకనే మంత్రి మేడమే దగ్గరుండి మురళి నాయకుల అమ్మ నాయనలకు ముద్దెడంతా బువ్వ తినిపించింది గిట్లా. ఎంతమంది పోయినా ఎన్ని తీర్ల ఓదార్పు ముచ్చట్లు చెప్పినా మేమిట్ట ఎన్ని మాటల వీరుని త్యాగాలను పోగొడుకుంటా వార్తలు రాసిన. ఉండలేక ఉడతభక్తి కింద ధైర్యం చెప్పేటోళ్ళమే గాని కన్న కడుపు కదా అక్క, వాళ్ళకున్న శోకాన్ని మనం తీర్చలేస్తామా? కన్న కడుపు దుఃఖాన్ని ఆపలేస్తామా అక్క? వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళ శోకాన్ని చూస్తుంటే మనకే కండ్లల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పాపం వాళ్ళ గోడు ఆ భగవంతుడే తీర్చాలిగా. పట్నంలో మొన్న 10వ తారీఖు నాడు మిస్ వరల్డ్ పోటీలు చాలైన ముచ్చట అందరికీ ఏరుకున్నదే కదా. ఆగొగ్గ పోటీలల్లో పాల్గొంటున్న అందాల భామలంతా పట్నం బయటికి అట్లట్లా తిరగబోయిర్రట. మరి తొలత ఏడికి పోయిర్రు, పోయిన కాడ అధికారులు ఎసొంటి సౌలతులు చేసిర్రు, అసలు ముద్దుగుమ్మల టూర్ కార్యం ఎట్లెట్లయ్యిందో ఒకసారి అరుసుకునొద్దాం పారి. సోమవారం నాడు ప్రపంచ సుందరాంగులు నాగార్జున సాగర్ తిరగనీకే పోయిర్రు. ఆసియా దేశాలకు చెందిన 30 మంది ముద్దుగుమ్మల కోసం 3 బస్సులు పెట్టిన అధికారులు గట్టి బందోబస్తు నడుమ సాగర్ కు తోలుకుపోయిర్రు. ఇక పట్నం లోపటికెంచి బయలులంగానే తోవ పొడుగుతా పోలీసులు మంచి బందోబస్తు పెట్టిర్రు. బెంగళూరు గేట్ కాడ నుంచి యాచారం దాకా ట్రాఫిక్ ను కంట్రోల్ చేసి పట్నం దాటిచ్చిర్రు. ఈ బందోబస్తు అంతా రాచకొండ సిసి సుధీర్ బాబు సారు ఇంకా మహేశ్వరం డీసీపీ సునీతా రెడ్డి మేడం ఆధ్వర్యంలో నడిచింది. అట్లా వెనక ముందు పోలీస్ బండ్లు ఎమ్మటి రాంగా సాగర్ చేరిర్రు బామలు. ఇక పోంగానే జరసేపు ఆరాన్ చేసి అటెంక గుంపు ఫోటోలు దిగిర్రు. బుద్ధవనంకు పోయిన బామలు అక్కడ అంతా కలే తిరిగి చూసిర్రు. వెల్కా డాన్స్, మెడిటేషన్, ఆటలు పాటలు మా జోరుగైనాయి. అటెంక పొద్దుక ఇంత తిని మళ్ళా పట్నం తోవ పట్టిర్రు. ఇక ఇదిట్లుంటే ఇటు చార్మినార్ దిక్కు గాజులు తయారు చేసిర్రు వ్యాపారులు. వచ్చిన ముద్దుగుమ్మల కోసం ఇగో దగదగా మెరిసే గాజులు తయారు చేసిర్రు. ఎంతమంది అయితే వచ్చిర్రో వాళ్ళందరి ఫోటోలు గోట్ల మీద ముద్రించి గిట్ల తయారు పెట్టిర్రు. ఇక చూడుర్రి చెక్కున మెరిచిపోయేటట్లు ఎట్లా తయారు చేసిర్రు. ఒక్కో గాజు మీద ఒక్కో అందగత్తె ఫోటో ముద్రించి మంచిగా చెమ్కీలద్ది పోత పోసిర్రు. ఇవన్నీ అందాల బామలకు బహుమానం లెక్క ఇచ్చి మన ఇంటికి ఆడపిల్ల వస్తే గాజులు పెట్టి తోలుతాం కదా, అగో గట్ల వాళ్ళ చేతులకు తొడిగి మన సాంప్రదాయము తెలంగాణ గొప్పతనం చెప్తారట. చూడుర్రి ఎంత మంచి ఇకమత్ చేసిర్రో. మొత్తానికి అటు సర్కారు ఇటు వ్యాపారులు ఎవరికి వాళ్ళు తెలంగాణ గొప్పతనం తెలంగాణ హాలత్ చూపిస్తానికి గట్టినే ఉపాయం కట్టిర్రు. పటాస్ న్యూస్ నడుమిట్లా ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బంగారం రేటు, వెండి రేటు ఎప్పుడు తగ్గుతుందో తెలుస్తలేదు, ఎప్పుడు పెరుగుతుందో తెలుస్తలేదు. రేటు పెరిగినా తగ్గినా బంగారం కొనుడు మాత్రం అస్సలు ఆపుతలేరు పబ్లిక్. బంగారం అంటే అంత పాయరం ఉంటుంది మరి పబ్లిక్కు. ఆయన ఏ కార్యం చేసినా బంగారం లేని పని అయితే లేదు. తీయుర్రి నెరిమా అక్కశల్లెలకైతే పట్టుచీర కట్టి మెడల బంగారం హారం వేయకుంటే ఏ కార్యానికి పోబుద్దే కాదు. ఇప్పుడు ఈ బంగారం ముచ్చట ఎందుకంటే బంగారం రేటు తగ్గితే మళ్ళీ ఎడ పెరుగుతోనని కొందరు, పెరిగితే మళ్ళీ తగ్గుద్దో తగ్గదోననేటి భయంతో ఇంకొందరు. కాసులు లేకున్నా ఆగరు, అప్పు చేసినా ఏం కాదు, ఒక్క తులం అన్నా కొంటారు. ఇప్పుడు గీ వార్తం తింటే నిన్న మొన్నటి దానిక బంగారం కొన్నోళ్ళంతా నెత్తికి చేతులు పెడతారు కావచ్చు. మళ్ళా ఎందుకంటారా, నిన్న మొన్నటి దానిక కొండెక్కి కూసిన పసిడి ఇప్పుడు రేటు తగ్గింది. ఆడ ఈడ కాదు దేశం అంతటా. మళ్ళా 100-200 గిట్టనేమో అనుకునేళ్ళు కాదు, 2300కు చిల్లరే. నిన్న మొన్నటి దానిక మన హైదరాబాద్ పట్టణంలో 99,900కు తులం ఉన్న బంగారం ఇప్పుడు 97,500 చిల్లరకే దొరుకుతుంది. నువ్వు తగ్గితే నాకేంది, నేను తగ్గాలనా అన్నట్టు వెండి మాత్రం ఏమసక్కన పెరుగుకుంటూ పోతుంది. ఓ 50 రూపాయల వరకు పెరిగి కిలో ఎండికి 98,280 రూపాయలకు చిల్లరే అమ్ముడుపోతుందట. ఇంత మళ్ళా రేటు పెరగాల అని బంగారం దుకాణాలకు బాట పట్టిర్రు బంగారం కావాల్సిన వాళ్ళు. మళ్ళీ తేపకింత పెరిగితేటని ఇంత కొని పక్కకేసుకుంటుర్రు అన్నట్టు. అసలే ఎండ
ఎండాకాలం పెళ్లిళ్ళ సీజన్ ఉన్నది. ఆడపిల్లల పెళ్లిళ్ళు ఉన్నోళ్ళ తిప్పలైతే చిన్నగా లేకున్నాలే కావచ్చు. షేర్ మార్కెట్ షేక్ అయ్యేటాళ్లకు పైసలున్నోళ్ళ పైకమంతా బంగారం మీదనే పెట్టిర్రు. ఇంకేముంది, నిరుడి కంటే ఈ ఏడు మస్తు పిలమైంది బంగారం ధర. ఇప్పుడు కాస్త బంగారం ధర తగ్గినట్టు అవుడుతోని పోయిన పానం లేచినట్టయి బంగారం కొట్ల మీదకి లైన్లు కట్టిర్రు. కొంతమంది అయితే ఈ పెళ్లిళ్ళ సీజన్ అయిపోయేటి వాళ్ళకి ఇంత తగ్గితే బాగుండు అనుకుంటుంటే తగ్గుడేమో కానీ పెరగకుంటే చాలు తీయాలి అనుకుంటున్నారట ఈగింత మంది. ఇవాళ తగ్గిందంటే రేపు రేపు ఈగింత తగ్గుద్దేమోనని ఆశపడకూరి, అట్టని పెరుగుద్ది గిట్టనేమోనని కూడా అనుకోకూరి. రేటు ఎప్పుడెట్టుంటుందో ఎవ్వరికి తెలియదు, ఎందుకంటే అది బంగారం మళ్ళా. విరాట్ కోహ్లీ ప్రపంచంలో దాదాపు ఈ పేరు తెలవనోళ్ళు ఉండరు. ఎందుకంటే 10 ఏళ్ల సంధి ఇండియాకు క్రికెట్ ఆడుకుంటా ఈ ఆటకే వన్న తెచ్చిన గొప్ప ఆటగాడు. ఒక్క ముక్కలే చెప్పాలంటే కోహ్లీ క్రీజులుంటే విజయం ఇండియాదే అనేంత పేరు సంపాదించినోడు. అగో అంతటి తోపు తురుము ఆటగాడు టెస్ట్ క్రికెట్కు టాటా చెప్పిండు. అయితే కోహ్లీ చేసిన ఈ పనే ఇప్పుడు దేశంలో ఎవ్వరికీ నచ్చతలేదు. ఎందుకంటే నిన్ని అల్ల ఫామ్లో లేని ఆటగాళ్లే రిటైర్ అయితలేరు. అసొంటిది ఫుల్ ఫామ్లో ఉండి టన్నుల కొద్ది రన్స్ కొట్టిన విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్లకెంచి రిటైర్ అయిండు. ఇక ఈ ముచ్చట మీద ఇప్పుడు అందరూ షాక్ అవుతుర్రు. ఆడుతున్న ఆటగాళ్లే కాకుండా దిగిపోయిన ఆటగాళ్లు కూడా మస్తు నారాజ్ అవుతుర్రు. కోహ్లీకి జాన్ జబ్బైన ఏబీ డివిలియర్స్ కాంగ్రాట్స్ విరాట్, ఆట మీద నీకున్న శ్రద్ధ పట్టుదల చూసి నేను కూడా మస్తు నేర్చుకున్నా అని ట్విట్టర్ గుట్లే రాసుకొచ్చిండు. అట్లనే సురేష్ రైనా, ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్ సింగ్, కెవిన్ పీటర్సన్లు ఆళ్ళ ట్విట్టర్ గుట్లే కోహ్లీకి ఆట మీదున్న పాయిరం రాసి ఇంతటి మేటి ఆటగాడు ఇంత దబ్బిన దిగిపోవడు మంచిగా అనిపిస్తలేదని రాసుకొచ్చిర్రు. అటు క్రికెట్ దునియాకే పెద్ద సంఘమైన ఐసీసీ ఇంకా బీసీసీఐ పెద్దలు కూడా కోహ్లీ పట్టుదల ఇండియాను గెలిపించాలనే కసి ఎట్లుండేనో రాసుకొచ్చిర్రు. గిట్ల ఒక్కళ్ళని కాదు, అందరికందరూ రిటైర్మెంట్ మీద మళ్ళోసారి ఆలోచన చేసుకో కోహ్లీ, క్రికెట్ ఆటల కింగ్ లెక్క చేసినావు, ఇంకొన్నొద్దులు ఆడు అని సలాలు ఇస్తారు. మరి గా ముచ్చట మీద కోహ్లీ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో ఏమో గానీ ఇప్పటిదాకా టెస్టులలో 30 సెంచరీలు 31 అర్ధ సెంచరీలు కొట్టిన కోహ్లీ 10,000 పరుగులకు కొంచెం దూరంలో ఆగిపోయిండు. మరి ఏళ్ల తరబడి ఆడి ఆడి అలసిపోయిండో లేకపోతే కొత్త పొల్లగాళ్లకు అవకాశం ఇవ్వాలనే పెద్ద మనసో తెలియదు గానీ గిట్ల నడుమంతరాన చెప్ప చేయకుండా టెస్టులకెంచి దిగిపోతున్నా అని అందరికీ షాక్ ఇచ్చిండు. అటు కెప్టెన్ రోహిత్ అన్న దిగిపోయి వారం అయ్యిందో లేదో ఇప్పుడు కోహ్లీ దిగిపోయిండన్న ముచ్చట ఎరికయ్యి క్రికెట్ అభిమానులు ఇద్దరు చేదిరిగిన ఆటగాళ్లను మిస్ అవుతున్నాం. ముంగట టెస్ట్ క్రికెట్ అంతా మజా అనిపించదేమో అని కామెంట్లు రాస్తున్నారు. ఏదేమైనా క్రికెట్ ఆటకు కోహ్లీ ఎప్పుడు కింగే. ఏమంటారు? మామిడి రైతులు తోటల కాయలు ఏరిచ్చి బస్తాలలో మూటలు కడతారు. వరి పండించిన రైతులు పంటను కోసి మూటలు కడతారు, మార్కెట్లో పోసి అమ్ముతారు. అట్లా కందులు, పెసళ్ళు, పత్తి ఏది వండిస్తే అది పంట కోసుడు కాగానే బస్తాలలో మూటలు కడతారు. అగో అట్లనే మరి గిల్లు ఏడ పంట వండిచ్చిర్రో తెలియదు కానీ గీడ మూటలు కడుతుర్రు. మూటల సంగతి అటెంక కానీ ముందుగలగా పంట ఏంది అని అంటారా? అయితే గీ వార్త చూడుర్రి. రైతులు గానుగ గిట్లా తిప్పుతున్నారేమో అనుకున్నారు. కాదు, కవర్ల కట్టేటి మూటలు గట్టిగా ఉండేటందుకు మిషన్ కింద పెట్టి ఒత్తుతున్నారు. ఇంతకు ఏం మూటలు కడుతున్నారో ఎరికేనా? గంజాయి. అవు గంజాయే. మిషన్ కింద డబ్బా పెట్టిర్రు, కవర్ల నిండా గంజాయి నింపిర్రు. నింపిన కవర్లు తీసుకుపోయి డబ్బాలో పెట్టిర్రు. ఈ మిషన్ పెట్టి తిప్పి గట్టిగా చేస్తున్నారు. ఆటంక ఇగో ఇట్ట గంజాయితో నింపిన కవర్లను మూటలు కడుతున్నారు. ఇవన్నీ గంజాయి మూటలే. మరి ఆగా చూడు, పంట కోసిన రైతులు కళ్ళంలో పోసినట్టు ఎంత పెద్ద కుప్ప పోసిరా. గా కుప్పనంతా ఇగో ఇట్ట కవర్లకెత్తుతున్నారు అన్నట్టు. హైదరాబాద్ పట్టణంలో ఉన్న ఉప్పల్ ఏరియాలకి ఇట్లా గంజాయి దందా నడిపిస్తుంటే పట్టుకున్నారు ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ పోలీసు వాళ్ళు. ఏం తక్కువ 106 కిలోల గంజాయిని 56 సంచులలో నింపి కట్టలు కట్టిర్రు. అందాదకు 53 లక్షల ఇలువ గల మాలాట. ఒరిస్సాకెంచి మనతానికి పట్టుకొచ్చి గిట్లా సంచులు నింపుతుంటే పట్టుకున్నారు అట పోలీసు వాళ్ళు. ఓ ఇద్దరిని పట్టుకొని కేసులు రాసిర్రు. అసలోడు ఇంకా దొరకలేదట. ఆన్ని కూడా దొరకబడతాము అనుకొస్తున్నారు పోలీసార్లు. గంతగానం గంజాయిని కుప్పబోసిర్రు అంటే గట్టి పంట వేసినట్టున్నది కావచ్చు. పంట కూడా గట్టినే పండింది. ఎడుదడు పంపిస్తే ఆమ్దాన్ని గట్టిగా వస్తుంది అనుకున్నారు కానీ గిట్టి అవుతుందని అనుకోకపోయి ఉండొచ్చు పో. అయినా గంత పంట పండించి కోసి ఎండ పోసిందానుక అక్కడి ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టో మరి. అయినా ఎడమోపైతారా నాయన మీ అసొంటి వాళ్ళంతా. మీ రాగమైంది కాక అమాయకులకి ఆగర్ నేర్పి వాళ్ళ నాగం చేస్తున్నారు. మీ మందిని ముంచెడి మోకాళ్ళ మన్ను పోయ్యా.
ఇంకో ముచ్చటున్నదుల్లా అదైతే ఒకసారి చూద్దాం పారి. ఇగరంగల్లామె ఇళ్ళకితే పొద్దుకేసరికి పొక్కిలైందట. హాగో అట్టనే ఉన్నది సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలంలో ఉన్న శిల్పకుంట్ల ఊళ్ళకి సీసీ రోడ్ వేసిన అధికారుల పనితనం. ఎడ్లు ఏట్లబాయే ఊరు గంగలబాయే అన్నట్టు ఎవడేడబోతే నాకేంది, నా బిల్లు నాకు వస్తే చాలు అన్నట్టు చేసేరు. అగ చూడు రోడ్డుకు నడిమిట్ల కరెంటు స్తంభం చుట్టూ సీసీ రోడ్డు. మరి అటు దిక్కుపోయేటి బండ్లు ఎట్లా పోవాలనుకున్నారో. రోడ్డు వేసినావా బిల్లులు వచ్చినాయా అన్నట్టు కాంట్రాక్టరు, కొలతలు వేసినావా బిల్లులు కొట్టినావా పని ఒడిపించుకున్నావా అన్నట్టు అధికారులు ఎవరి కాళ్ళు చేతులు దులుపుకున్నారు. గట్టెట్టేస్తారు రోడ్డు అని ఊరోళ్ళు పోయి అడిగితే మేము కొత్తగా వచ్చినాం గా ముచ్చటేందో మాకు తెలియదని అధికారులు అంటున్నారట. మీరన్నది యొద్దా స్తంభం అని అడిగితే కరెంటు మాకు తెలియదని వాళ్ళు అంటున్నారట. మరి ఎవరికి తెలవకుండా రోడ్డు ఎట్టేసి ఉండొచ్చునో గా ముచ్చట జిల్లా పెద్ద ఆఫీసర్లకే ఎరుకుండాలి. ఇక ఆగో సుశీల జిల్లా కలెక్టర్ సారు మీ నూతనకల్ మండలంలో అధికారుల పనితీరు ఎట్టున్నదో. ఏదో సామెత ఉండే కదా, అత్తలేని కోడలు ఉత్తమురాలు అన్నట్టు అడిగేటోడు లేకుంటే గిట్టనే ఉంటది మరి పనితీరు. చలో మరి ఇవ్వనమాట ఇవాళ పటాస్ న్యూస్ ముచ్చట్లు. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.